మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధమైన గ్రంథం చూసినట్లయితే, దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధమైన గ్రంథం మనం చూసినట్లయితే కీర్తనలు 86వ కీర్తన. ఎనభై 86వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమేమో. చాలా చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కనుడా, గొప్ప దేవా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త యేసయ్య, నీకు స్తోత్రం 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 స్తోత్రములు ప్రభువా. గడిచిన కాలం అంతా నీ కృప మాకు తోడుగా ఉంచి మమ్మల్ని బలపరిచిన దేవా, నీకు స్తోత్రాలయ్యా. ప్రభువా, ఆరాధన తోడుగా ఉండి నీ ఆత్మచేత మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలయ్యా. ప్రభువా, ఇంకా రావాల్సిన బిడ్డలు మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రం. వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంకా నీ ఆత్మచేత మమ్మల్ని బలపరచండి ప్రభువా. అయ్యా, ఈ సమయంలో చదవని లేఖలను మీరు దీవించండి. నీ ఆత్మ అభిషేకముతో వర్ధన చేసి నీ దాసులను కొద్ది నిమిషాలు నీ సులువును మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడి సహాయం చేయమని సమస్త నీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ఘనపరచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. చూడండి, ఈరోజు కీర్తనలు 86వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమివ్వు. ఒకసారి ప్రభుకి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దావీదు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, శ్రేష్టమైన మాట ఏంటంటే, ప్రభువా, యెహోవా, నేను దరిద్రుడను దీనుడను. స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియదేవుడా, నిజమే, దీనులు మొర్రపెట్టగా, ఎవరు మొర్రపెట్టగా? దీనులు మొర్రపెట్టగా ఆలకించే దేవుడై ఉన్నాడు. వెంటనే కదా, దీనుడినైనా నన్ను, దీనుడైనను దరిద్రుడైనను చెవి అగ్గి నాకు ఉత్తరం ఇచ్చిన. అంటే చూడండి, దీనుడై దరిద్రుడై మొరపెట్టినప్పుడట, దేవుడికి ప్రార్థన చేసినప్పుడట, దేవుడు ఆ ప్రార్థన ఒట్టిగా బానిలేదట. దావీదు ఏ ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనన్నిటికీ జవాబిచ్చాడంట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రియ దేవుడా, దేవుని కృపలో, దేవుని నామములో మనము దీనులుగా ఉన్నప్పుడు దేవుడు మన ఘనపరుస్తుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు జీవితంలో దేవుని దగ్గర దీనుడుగా ఉన్నాడు కనుక దావీదును దేవుడు ఘనపరిచాడు. దేవుని విషయంలో దావీదు దీనుడైన కనుక దేవుడే దావీదును ఘనపరిచాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుడా, మనము కూడా దావీదులాగా దీనుడుగా మొరపెడితే దేవుడు మనకిచ్చే కొన్ని అద్భుతమైన కార్యాలు మన పట్ల చేస్తా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తాడు? దీనులమై మనం గనక మొరపెడితే, దేవుడు అద్భుతమైన కార్యాలు మన పట్ల చేస్తాడు. దీనులు అనగా తగ్గింపు జీవితము. ఏ జీవితమా? తగ్గింపు జీవితము. తాను తగ్గించుకోవడం. తగ్గించుకోవడం. మన జీవితాల్లో మనం తగ్గించుకుంటే మన పట్ల దేవుడు ఘనకార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బైబిల్లో ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 23:12 ఉంటుంది కదా. ఎవరైతే తాను హెచ్చించుకుంటాడో వాడు తగ్గించబడతాడని, ఎవరైతే తాను తగ్గించుకుంటారో ప్రభునామంలో వాళ్ళు హెచ్చించబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం తగ్గించుకుంటే
ప్రభు దగ్గర మనం తగ్గించుకుంటే ప్రభు ఏం చేస్తాడు? మనల్ని హెచ్చిస్తాడు. అదే గినక మనం ప్రభు దగ్గర మనము హెచ్చించుకుంటే మనం ఖచ్చితంగా తగ్గించబడతాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవులారా, తగ్గించుకున్నటువంటి వాడు ధన్యుడు. ఎప్పుడు దీనుడుగా ఉన్నటువంటి వాడు ధన్యుడు. కనుక దేవుని పట్ల మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు మన జీవితంలో ఎప్పుడు కూడా దీనులుగా మనం ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు ఎలా ఉండాలి? దీనులుగా ఉండాలి. దీనులుగా ఉన్నప్పుడు, దీనులై ఉండి మొరపెట్టినప్పుడు, తగ్గించుకొని మనం మొరపెట్టినప్పుడు మన ప్రార్థన ఆలకించి ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారంట. దేవుని స్తోత్రం కలిగిందా. అందుకని ఈరోజు మనము ఈ వాక్యం ద్వారా మనం బలపడదాం. దేవుని ఎదుట దీనులుగా ఉంటాం. ఒక ఆయన గర్వించాడు, గర్వపడ్డాడు. ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా చేసిన తర్వాత గర్వపడితే చివరికి తన కుటుంబం అంతా నేర్చలేకపోయింది. ఉన్నవంటి ఆ ఘనత, ఆ మహిమను పోగొట్టుకున్నాడు. అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని కృపను పోగొట్టుకున్నాడు. దేవుని ఎదుట దీనుడుగా ఉండి, దేవుని ఎదుట దీనుడుగా బ్రతికి, అన్ని విషయాల్లో దీనుడుగా ఉన్నటువంటి ఒక ఆయన మాత్రము ఎన్నికలేని వాడిగా ఎన్నుకోబడి దేవుని ఎదుట బహుగా దీవించబడి. స్తోత్రం కలుగుతుందా. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవులారా, మనము కూడా దీవించబడాలంటే దేవుని దృష్టిలో, దేవుని ఎదుట మన యొక్క భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండాలంటే దీనులుగా ఉండాలి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎలా ఉండాలి? దీనులుగా ఉండాలి. మనం దీనులుగా ఉంటే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ప్రియ దేవుడా, ఎవరు మొరపెట్టినప్పుడు దీన స్థితిలో ఉండి, దీనులుగా ఉండి మొరపెట్టినప్పుడు వారి పట్ల చేసిన కార్యాలు ఈరోజు మేము ముందుంచాలని ఆశపడతాము. చూడండి ప్రియ దేవుడా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు దేవుణ్ణి హెచ్చించాడు. దీనుడై. ఎలా ఏమా? దీనుడై దావీదు దేవుణ్ణి హెచ్చించినప్పుడు దావీదు హెచ్చించబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. చూడండి ప్రియ దేవులారా, దావీదు తగ్గి దేవుణ్ణి హెచ్చించినప్పుడు దావీదు దీవించబడ్డాడు. స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూడండి ప్రియ దేవులారా, ఒకసారి 2వ సమూయేలు గ్రంథము ఒకసారి మనం చూద్దాము. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుందాం. సౌలు కుటుంబకులను దావీదు కుటుంబకులను బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రభులను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. చూడండి ప్రియ దేవులారా, రోజు జ్ఞాపకం చేసుకోండి. సౌలు మధ్య దావీదు మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, శత్రుత్వం పెరిగిపోతున్నప్పుడు, ఇదిగో సౌలు యొక్క కుటుంబం అంతా నీరసిల్లిపోయింది. ఎలా అయిపోయిందంట అంటే తనకున్న ఆశీర్వాదాలన్నీ కూడా, దేవుని కృపంతా పోగొట్టుకున్నాడు, దేవుని ఘనత అంతా పోగొట్టుకున్నాడు, దేవుడు ఇచ్చినట్టు ఘనతను పోగొట్టుకున్నాడు, దేవుడు ఇచ్చినట్టు కృపను పోగొట్టుకున్నాడు, కనుక దేవుడు ఇచ్చినట్టు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. కారణం ఏంటంటే తనలో ఉన్న అతిశయము, తనలో ఉన్నవంటి గర్వము, తనలో ఉన్నవంటి అహంకారము, వాటి చేత కనుక సౌలు కుటుంబం నీరసలిపోయిందంట. దావీదు కుటుంబం అంతా ఏం చేయబడిందంట? అంతకంతకు ఏం చేయబడిందంట? ప్రభవిల్లెను. స్తోత్రం, హల్లెలూయా. ఏమైందంట? అంతకంత ప్రభవిల్లిందంట. అంటే వర్ధిల్లిందని రాయబడింది. కనుక వర్ధిల్లింది, దీవించబడ్డాడు, అంతకంతకు దీవించబడ్డాడు, అంతకంతకు వర్ధిల్లాడు. కారణం ఏంటంటే దావీదు దీనుడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అన్ని విషయాల్లో ప్రభువుని స్తుతించే విషయంలో, ప్రభు మాత్రమే విషయంలో, ప్రభువుని ఘనపరిచే విషయంలో, ప్రభు ఆజ్ఞలో నడుచుకునే విషయంలో, అన్ని విషయాల్లో, రాజ్య పరిపాలన కావచ్చు, ప్రజలను పరిపాలించే విధానం కావచ్చు, మాట తీరు కానీ,
తన జీవిత విధానం కాబట్టి కావచ్చు, అన్ని విషయాల్లో దీనుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. సరే కీర్తన 34వ అధ్యాయం చూడండి ఒకసారి, 6వ వచనం చూస్తే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. స్తోత్రం. చాలు చాలు. శ్రమలన్నింటిలో నుంచి రక్షించండి. ఏం చేశాడంట చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, దీనుడు అని. ఈ దీనుడు, ఏ దీనుడు అంట? ఈ దీనుడు అనగా దావీదనే నేను ఈ దీనుడిని అయ్యా నీకు మొరపెట్టగా ఏమిచ్చాడంట? శ్రమలలో. దేవుడు ఆ మొర ఆలకించి ఆ దీనత్వాన్ని చూసంట శ్రమలన్నిటి నుంచి దేవుడు దావీదుని విడిపించాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియ దేవుడా, దావీదు దీవించబడటానికి, వర్ధన చేయబడటానికి కారణం ఏంటంటే, ఒకటి దీనుడయ్యాడు. ఎవరి దగ్గర ఏమో? దేవుడి దగ్గర ఏమయ్యాడు? మా బాస్ పట్టిస్తుంది. ఏమయ్యాడు? దీనుడు. ఏమయ్యాడు చెప్పాలి? దీనుడు ఏమయ్యాడు? దీనుడైపోయాడు దావీదు. ఈరోజు ఎలా దీనుడైపోయాడు? కొన్ని విషయాలు తెలుసుకున్నాం. దావీదు దీనుడు అవటానికి ఆధారాలు ఏంటి, దీనుడు కావడానికి ఆధారాలు ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి చూడండి 1వ సమూయేలు గ్రంథము ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 33 నుంచి 37 వచనాల వరకు చదువుకుందాం. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలు. నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండ సింహమును ఎలుగుబంటును వచ్చి మందలో నుంచి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట్లో నుండి ఆ గొర్రెను విడిపించితిని. అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని. నీ దాసుడైన నేను ఆ సింహము ఎలుగుబంటి చంపితినే. జీవం కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతులని ఫిలిష్తీయుల వాడు వాటిలో ఒకదాని వంటి అవును కదా. సింహము యొక్క బలము నుండి, వెలుగుబంటి నుండి, బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీ చేతుల నుండి కోడను విడిపించునని చెప్పాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దావీదు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఏమన్నాడంటే, రాజు దగ్గరకు వచ్చాడు. బాలుడైన రాజు దగ్గరకు వచ్చిన సౌలు దగ్గరకు వచ్చి, రాజా నేను యుద్ధం చేస్తా. ఎవరి మీద? గొలియాతు మీద యుద్ధం చేస్తానన్నాడు. సౌలుకి చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంటే నువ్వు బాలుడు కదా, నువ్వు పిల్లడు కదా, నువ్వు యుద్ధం చేయటువంటి వాడు చిన్న పిల్లోడు కానుంచి యుద్ధ వీరుడు, యుద్ధాల్లో నైపుణ్యం కలిగినటువంటి వాడు యుద్ధం చేయటంలో నువ్వు దేనికి పనికి వస్తావు? బలాజ్యులు, యుద్ధశూరులు, యుద్ధ వీరులు అందరూ కూడా పారిపోతుంటే నువ్వు వచ్చి యుద్ధం చేస్తానంటువేంటి అంటుంటే అంటాడు కదా, రాజా ఇదిగో నేను నా మంద కాస్తుండగా, నా తండ్రి యొక్క మందని నేను కాస్తుండగా, ఇదిగో ఒక దినాన సింహం వచ్చింది, ఒక దినాన ఎలుగుబంటి వచ్చింది. అవి తీసుకువెళ్తామంటే వాటిని చంపి నా గొర్రె పిల్లను కాపాడుతున్నా. స్తోత్రం కలుగునుగాక. అదిగో సింహం వచ్చి ఇదిగో నా మీద తిరగబడిపోతుంటే దాన్ని గడ్డను పెట్టుకుని చీల్చి దాన్ని చంపేశా. స్తోత్రం కలుగునుగాక. ఇదిగో ఈ ఫిలిష్తీయుడు అంటవాడు, అయితే ఇది నా శక్తిగా. స్తోత్రం కలుగునుగాక. ఎవరి శక్తి అంటది? అక్కడ అంటాడు కదా, ఇది యెహోవా శక్తి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటాడు ఇక్కడ చూడండి ప్రియులు, మనం చూస్తే ఇక్కడ అంటాడు కదా, నీ దాసుడైన సింహం నుండి ఎలుగుబంటి నుండి జీవం కలిగిన దేవుడు సైన్యముకు అధిపతి అయిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటాడు కదా,
ఇది నా బలము కాదు, నా శక్తి కాదు, నా సామర్థ్యం కాదు. ఇదిగో రాజా, నా పక్షాన ఉన్నటువంటి దేవుడు ఆయన ఎవరో తెలుసా? జీవం కలిగిన దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే దావీదు తాను తగ్గించుకొని దేవుని హెచ్చించాడు. స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు? ఇదిగో నాది కాదు సామర్థ్యం, నాది కాదు బలము, నాది కాదు శక్తి, ఈ సామర్థ్యం నాది కాదు. జీవం కలిగిన దేవుడు ఇస్తేనే నేను సింహం మీద పోరాడాను. జీవం కలిగిన దేవుడు నాకు శక్తిస్తే ఎలుగుబంటి మీద పోరాడాను. జీవం కలిగిన దేవుడు నాకు శక్తిస్తే ఇదిగో నా గొర్రె పిల్లల్ని కాపాడుకున్నాను. ఆయన సైన్యములకు అధిపతి. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం కలుగునుగా. అంటే దావీదు ఇదిగో దీనుడయ్యాడు. నా బలము చేత సింహాన్ని నేను పడగొట్టానంటల్లా, ఎలుగుబంటిని నా శక్తి చేత నేను చంపేశానంటల్లా, నేను బలవంతునేనంటల్లా అంటాడు కదా. ఇదిగో జీవం కలిగిన దేవుడు యెహోవా సైన్యములకు అధిపతి అయి ఉన్నాడు. ఆయన నాకు తోడుండగా ఈ ఫిలిష్తీయులు ఎంతబట్టివాడు. అంటే దావీదు ప్రతి విషయంలో దీనుడై తాను తగ్గించుకుంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇంకా అధ్యాయం అంతా మనం చదివితే గొలియాతు మీదకి వెళ్ళాడు. గొలియాతు మీదకి వెళ్తే ఆ ఎత్తు భూమిలో గొలియాతు ఈ దావీదును చూసి నవ్వుతూ అంటాడు కదా, రే ఈ రోజు నేను చంపి నీ మాంసాన్ని కాకులకు గద్దలకి ఆహారం ఇచ్చేస్తానంటే అంత ఉంటుంది. దావీదు అంటాడు కదా, మరి బాబు ఇదిగో నేను అనుకుంటున్న యుద్ధం చేస్తుంది నీ మీద, నేను అనుకుంటున్నావేమో, నేను కాదు జీవం కలిగిన దేవుడు. స్తోత్రం కలిగిన ఆయన సైన్యములకు అధిపతి ఉన్న దేవుడు. యుద్ధము నాది కాదు, ఎవరిది? యుద్ధము యెహోవా. చప్పటి దేవునికి స్తోత్రం కలిగిన. దావీదు తాను తగ్గించుకుంటున్నాడండి. తగ్గించుకున్నాడు. దీనుడుగా తగ్గించుకున్నాడు. స్తోత్రం కలుగునుగా. దేవుని ఎదుట మనం కూడా తగ్గించుకుంటే ఎంత ఆశీర్వాదం తెలుసా, ఎంత దీవెన తెలుసా. ప్రేదేవుడా, దావీదు ఇదిగో తగ్గించుకున్నాడు, ప్రభువుని హెచ్చించాడు. ప్రభు విషయంలో దీనుడయ్యాడు దావీదు. అన్ని విషయాల్లో దేవుడు దావీదుని దీవించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రేదేవుడా, ఈరోజు దేవుని ఎదుట మనం దీనుడుగా ఉంటే ఏంటి ఆ కార్యం అంటే, దేవుడు చేసే కార్యం ఏంటంటే ఆశీర్వాదం అనే కార్యము. స్తోత్రం కలుగునుగాక. ఏంటిదా మరి? ఆశీర్వాదం అండి. ఆశీర్వాదం అండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. దీనులుగా ఉంటే మనము దీనులుగా ఆయన ఎదుట దీనులుగా ఉంటే ఆయన కరుణ కటాక్షలు మన మీదకి దిగి వస్తాయి. దేవుడా, దావీదు మీదకి దేవుని యొక్క కరుణ కటాక్షములు దిగి వచ్చాయి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీనుడుగా మాట్లాడారు, దావీదుని దీవించారు. స్తోత్రం కలుగునుగాక. ప్రేమికులారా, మనం ఒకరు దీనులుగా ఉంటే ఎలా ఉంటే, దేవుడు చూస్తున్నప్పుడు, దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మనలో దీనత్వం కనపడితే, ఏం కనపడితే? దీనత్వం కనపడితే, తగ్గింపు జీవితం కనపడితే, దేవుడు నీ జీవితం ఎలా చేస్తాడు తెలుసా? అమ్మా, నిన్ను ఎలా తీరుస్తాడు తెలుసా? నీ కుటుంబాన్ని ఎలా తీరుస్తాడు తెలుసా? 30, 60, 100 దీవిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దీనత్వం కలిగి దీవించబడినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుని దీవెన పొందుకోవాలంటే, దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే ఒకటి దీనత్వం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దీనత్వం కలిగి మొరపెడుతున్నప్పుడు మనం ఆశీర్వాదంలోకి దేవుడు తీసుకెళ్తాడు. ఆనాడు దేవుని ఎదుట దావీదు దీనుడై తగ్గించుకున్నాడు, దేవుని ముందుంచాడు. దావీదు దేవుని ముందుంచాడు, వెనక నడిచాడు. స్తోత్రం కలుగునుగాక. ఏం చేసినా నాది కాదు అంటాడు. ఏమంటాడు? నాది కాదు, ఆయన ఉండదు. ఆయన తీసుకొస్తాడు ముందు. ఎవరిని? హల్లెలూయా చెప్దామా?
హల్లెలూయా. ఎవరు తీసుకొస్తాడు? ఆయన తీసుకొస్తాడు. నేనుగా, నాది కాదు, నా శక్తి కాదు, నా బలము కాదు, నేను కాదు, ఆయన ఉన్నాడు. ఎవరు? ఆయన ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఎంత దీనుడండి దేవుని దగ్గర. స్తోత్రంగా. ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన గురించి చెప్పి ఈరోజు నా మాటలు ముగిస్తాను. ఒకసారి మన నిర్గమాకాండం చూడ. ఒకసారి నిర్గమాకాండము 3వ అధ్యాయము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ఆయన, దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నువ్వు నిలిచిన స్థలము పరిశుద్ధమైన ప్రదేశము. చాలు. ప్రియమైన పొద్దున మోషే తన మేనమామైనటువంటి ఇద్దరు మందను మేపుతూ అరణ్యంలో హోరేపడే మా పర్వతం దగ్గర ఆ గొర్రెలు మేపుతూ ఉన్నాను. మేపుతూ ఉంటే ఓ పొద కాలిపోతా ఉంది. ఆ పొద చాలా విచిత్రంగా ఉంది. ఏంటంటే పొద ఏమో పచ్చగా ఉంది. ఆ పచ్చదనం నుంచి అగ్ని రౌతులు, అగ్ని జ్వాలలు, అగ్ని మండుతూ ఉంటే ఆ పొద కాలిపోతుంది. పొద దగ్గరికి పోయి చూస్తూ ఉంటే దేవుని దూత, దేవుడు ఆ మోషేతో మాట్లాడుతాడు. మోషే, నీ పాదములకున్న చెప్పులు విప్పు, ఇది పరిశుద్ధమైన స్థలము. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏం చేశాడు తెలుసా? మోషే దేవునికి మాటకి విధేయుడైపోయి తాను దీనుడైపోయాడు. ప్రభువా చిత్తము, ప్రభువా. ఏమన్నాడు? ప్రభువా చిత్తమయ్యా. చూడండి ప్రజలురా, చెప్పులు విప్పుట దేనికి సాదృశ్యం తెలుసా? తగ్గింపు జీవితాన్ని. దేనికి? తగ్గింపు జీవితాన్ని. చెప్పులు విడువుట దేనికి సాదృశ్యం తెలుసా? దేవుని గౌరవించడం. స్తోత్రం కలుగునగా. ఈరోజు ప్రియ దేవుడా, దేవుని మాటకి మనం లోబడుతున్నామా? ఈరోజు మోషే దేవుని మాటకి దీనుడై చెప్పులు విడిచి దేవుని మాట వింటున్నాడు. స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట వినిన తర్వాత చేసిన పని ఏంటో తెలుసా? దీనుడైన తర్వాత ప్రియదేవురా, ఒకసారి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి తిరగబడుతున్నారు. వాళ్ళ పాపము, వాళ్ళ అతిక్రమం, దేవుని మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే దేవుడు ఒక దినాన మోషే, నువ్వు నా మాట విన్నావు, నువ్వు దీనుడు అయ్యావు, ఈ ప్రజలు నా మాట వింటలా, నాకు లోపట్లా, కనుక ఈ ప్రజలు తుడిచివేసి, ఈ ప్రజలు చంపేసి అసలుకి నీ సంతతిని వర్ధల చేస్తా, నీ సంతతిని ఆశీర్వదిస్తా, నీ వంశాన్ని ఆశీర్వదిస్తా, నీ వంశమే దీవించబడింది, నీ వంశమే ఈ ప్రపంచమంతా వ్యాపింపజేస్తా. మోషే అటు దూరం. మోషే కాదు అయ్యా, ఈ దీనుని జ్ఞాపకం చేస్తే ప్రజల పక్షాన్ని మొరపెడుతున్నాను ప్రభని దీనుడై తగ్గించుకొని దేవుని పాదాల మీద పడిపోయి ఇశ్రాయేలు పక్షాన్ని ప్రార్థన చేస్తాడు. స్తోత్రం కలిగి. హల్లెలూయా. చూడండి, మాట చదువుకుందాం ఒకసారి. నిర్గమాకాండము 32వ అధ్యాయము 9-11 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లా, నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో వారు లోబడక నొల్లని ప్రజలు, కావున నీవు ఊరుకుండుము, నా కోపము వారి మీద నుండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జన్మగా చేసి చేసింది అని మోషేతో చెప్పగా, మోషే
తన దేవుడిని యెహోవాను బ్రతిమలాడుకొని, యెహోవా నీవు మహాశక్తి కలిగిన బాహుబలము వలన ఐగుప్తు దేశముల నుండి రప్పించిన నీ ప్రజల మీద నీవు కోపం అన్నట్టేలా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటాడు కదా, మోషే నోట్లే ఈ ప్రజలందరినీ కాల్చేస్తా, ఈ ప్రజలందరూ తుడిచేస్తా, వీళ్ళు నాకు లోపడిన ప్రజలు అంటే కాదు 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 ప్రభు. చూడండి, ఆ ప్రజల మధ్యకి శాపం రాకుండా ప్రజల మీదకి, ఆ దేవుని కోపము ప్రజల మీద రాపకుండా ఈ మోషే దీనుడై తాను తగ్గించుకొని దేవుని పాదాల మీద పడిపోయి, ప్రభువా ప్రభువా ప్రభువా, అయ్యా 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 అయ్యా, నువ్వు ఆనాడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇదిగో శ్రమ పడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకొని వారి కానాను దేశానికి నడిపించడానికి, వారి యొక్క సమస్తాన్ని వర్ధన చేయడానికి నువ్వు ఎన్నుకున్న ప్రజలు కదా. అయ్యా నువ్వు కోపపడితే ప్రభా, నీ కోపాన్ని సల్లార్చుకయ్యా, అయ్యా వారి పక్షం నేను క్షమాపణ చెప్తున్నాను ప్రభా అయ్యా అని మొరపెట్టి 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 దీనుడై ఇశ్రాయేలు పక్షాన మొరపెట్టి, ఇప్పుడే దీనుడా చివరికి అంటాడు కదా, అయ్యా వారి నీ కోపాన్ని సల్లార్చుకయ్యా, నువ్వు కోపం ఎలా అని ప్రార్థన చేయగా ఆ కోపాగ్ని దేవుడు సల్లారుస్తాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుడా, ఇక్కడ మోషే నీ జనాన్ని గొప్పగా చేస్తాను. ప్రియ దేవుడా, ఈరోజు దేవుని మాట పిలువబడుతున్నాం. ఇశ్రాయేలు ప్రజల మధ్య శాపం వస్తుంటే, దేవుని కోపం ఉగ్రతగా దేవుని కోపం రగులుతూ ఉంటే, దీనుడై మోషే దేవుని పదాలు పడుతుంది. స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రియ దేవుడా, ఈరోజు ప్రజలు మనం దేవుని మాట వింటున్నాం. నిజం వాస్తవం. ప్రియ దేవుడా, దేవుడి మాట వింటున్నాం. మనం బుద్ధి లేని వాళ్ళు అంటే మీరు కాదు, ఎంతమంది రాగి పండుగ ఎంతమంది ఆచరించారు. దేవుడు చెప్తున్నాడు ఏమన్నాడు, ఇదిగో ఆ ప్రజలు నా మాట వినక, ఇది ఏమన్నారు ఏంటన్నా, నా మాటకు లోబడక ఈ ప్రజలను చూస్తున్నాను, ఇదిగో వారు లోపడనికి ప్రజలై ఉన్నారంట. ఏ ప్రజలై ఉన్నారంట? లోపడిన ప్రజలై ఉన్నారు. ప్రియదేవుడా, ఈరోజు మన క్రైస్తవమా కాదా మీరు చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. క్రైస్తవులు కదా అంటే క్రైస్తవులు ఎవరు? దేవుని ఆరాధించేవాళ్ళు, యేసు క్రీస్తు రక్తం కలవ అంటే లోకములో పాపము శాపము ఆచారాలు మూఢనమ్మకాలు అన్ని విడిచిపెట్టి ప్రభువే జీవం కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, సృష్టికర్త దేవుడు, ఆయనలో జీవం ఉంది, ఆయనలో కనుక రక్షణ ఉందని ఆయన నమ్మి సమస్తాన్ని విడిచిపెట్టి ఆ దుర్వ్యసనాలన్నిటిని విడిచిపెట్టి ప్రభువులోకి వచ్చిన తర్వాత మరి క్రైస్తవుడిగా మారిపోయిన తర్వాత, ఆయన భక్తుడిగా మారిపోయిన తర్వాత లోకముతో నీకేం పని, ఆచారాలతో నీకేం పని? దేవుడు అదే అంటున్నాడు, ప్రజల్లో నాకు లోపడట్లా, వాళ్ళని తుడి చేస్తాను, వాళ్ళని కాల్చి వేస్తాను. మోషేని తొలగు పక్కువ రాకి అదే దేవుడు అంటున్నాడు, ప్రజలు నా మాట రోజు ఏ పండుగ తప్పటి పిల్లవాడు సండే స్కూల్కి రావట్లేదే, వాడికి బైబుల్ లేదే, ఎంతో ఖర్చు అయిపోతుంది, ఎంతో నాశనం అయిపోతున్నాయి. జబ్బుతే హాస్పిటల్ పెడుతున్నావు బాబు, నా వంద పెట్టి పిల్లలకు బైబుల్ తల్లిదండ్రులు సండే స్కూల్ అవుతుంది టయాన్ని పంపించిన తల్లిదండ్రులు అక్క మనం రాకి కట్టు ఏం చెప్పింది, రాకి కట్టు బైబులు పిల్లలకు పంపించిన సాధ్యం తల్లిదండ్రులు అప్పుడు రాకి కట్టమ్మా, అమ్మాయిని రాకి కట్టుకో చాలా మంది చాలా మిమ్మల్ని కాదు
పడకూడదు, మన నోటి నుంచి రాకూడదు. నువ్వు పట్టించవలసింది రాఖీ కాదు, పిల్లలకి నువ్వు పట్టించవలసింది దేవుని వాక్యం. బైబిల్ ఉండాలి, మీ చేతుల్లో బైబిల్ ఉండాలి, బైబిల్ ఉండాలి, మీ పిల్లలకు బైబిల్ ఉండాలి. పొద్దున పిల్లలు వచ్చారు సండే స్కూల్, 20 మంది వచ్చారు. 20 మందిలో ఒక్కరు బైబిల్ తీసుకున్నారు. గమనించారు, ఒక్కరు బైబిల్ తీసుకున్నారు. చిన్న పిల్ల తీసుకొచ్చారు, ఒక పిల్ల తీసుకొచ్చారు. ఆ పిల్ల తప్ప 2 చేతులు చూసినా బైబిల్ ఏం చేస్తాను విశ్వాసం అంటే అదే ఫస్ట్ అడుగుతున్నా ఆచారం దయచేసి ఇక్కడ పబ్లిక్లో ఇటువంటి జోసాలు రావడం, జోసాల్లో ఏమేమి నేర్చులు కక్షలు అదే చెప్తున్నా అనమాట. దయచేసి ఎందుకంటే మనం దేవుని పెడు, ఎందుకంటే ఒకసారి కక్షలు జోసాలు రాదు. ఇప్పుడు దూరం నచ్చింది లోపెట్టు దీనిలో ఇప్పుడే చెప్తారా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు లోబడే ప్రజలుగా మనం ఉంటే దేవుని అభిషేకం దేవుని అభిషేకం మన మీద ఉంటుంది. ఈరోజు చెప్పారా మోషే ఏం చేశాడు? దీనుడై ప్రజల పక్షాన మొరపెట్టినప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? మోషే ద్వారా అద్భుతాలు చేశాడు దేవుడు. స్తోత్రం కలుగుతుందా? ఏంటి అద్భుతం? అద్భుతం అంటే ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు సీనాయి అరణ్యంలోకి వచ్చారు. ఏ అరణ్యంలోకి వచ్చారు? సీనాయి అరణ్యంలోకి రంగంలోనే ఆహారం లేదు. ఏమి లేదు? ఆహారం లేదు. మోషే ఆహారం లేదు ఏంటి అన్నప్పుడు మోషే దేవుని పాద దీనుడై మోకరించి ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి మన్నా కురిపించాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు అడవిలో ప్రయాణం చేసి అంతవరకు పర్వతం ఆ యొక్క అరణ్యంలో వాళ్ళు 40 సంవత్సరాలు దండయాత్ర చేశారు. ఆ 40 సంవత్సరాలు మన్నా దిగుబడి స్తోత్రం కలుగుతుంది. చూడండి అద్భుతం. దేనికి అద్భుతం అంటే మోషే అంత ప్రజలను ఎందుకు పోషించాడంటే ఎందుకు కాల్పుడయ్యాడంటే మొట్టమొదటిగా మోషే దీనుడయ్యాడు. అది స్తోత్రం కలుగుతుంది. నీళ్ళు లేవు, మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు మారాకు వచ్చారు, నీళ్ళు లేవు. ప్రేదేవరా ఆ మారా చూస్తే అంత చేదు, ఆ ప్రదేశం అంతా చేదు నీళ్ళు, ఎక్కడ పెట్టిన చేదు నీళ్ళు, తాగడానికి దాహం చేస్తూ ఉంది. ఈ గొంతు ఎండిపోతా ఉంది. ప్రజలు మొదలుపెట్టారు. మోషే ఏంటి మా పరిస్థితి అన మరలా దీనుడే ప్రభు పదాలు పెడుతున్నారు. మోషే ఆ చెట్టు ఉంటే ఆ చెట్టు కొమ్మ నెల ఆ చెట్టు కొమ్మ తీసుకెళ్ళి నెలేస్తే ఆ నీరు మధురంగా మార్చిపోతాయి. అద్భుతాలు. దీనుడై మొరపెట్టిన తర్వాత దీనుడై దేవుని దగ్గర దీనుడు కాగానే మోషే పట్ల దేవుడు అద్భుత కార్యం చేశాడు. స్తోత్రం. మరి మనం మొరపెడితే దీని దగ్గర మొరపెట్టి మన పక్షాన అద్భుతాలు చేయలేదు. దీనులో మొరపెట్టినప్పుడు ఒకటే ఆశీర్వదించాడు. దీనులో మొరపెట్టినప్పుడు ఏం చేశాడు? అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఇంకొకేం కార్యం చేస్తాడు తెలుసా? దేవుడు దీనుడై మొరపెట్టినప్పుడు వెనకేమో ఫరో సైన్యం వస్తుంది, ముందేమో ఎర్రసముద్రం ఇటువంటి పరిస్థితి, ప్రాణభయ పరిస్థితి, అందరూ పిల్లలతో సహా సంహరించే పరిస్థితి. ప్రజలు చూశాడు, ఈజిప్టు దేశం ఇజ్రాయెల్ ప్రజలు చూశాడు, అయ్యో సైన్యం వస్తుంది, ముందు సముద్రం, ఇటుపోయే పరిస్థితి లేదు. మోషే ఏంటి మోషే అలా మోషే దీనుడే అలా ప్రార్థన చేయగా ప్రయోజన దేవుడు ఒక రహదారిని చేశాడు. సముద్రాన్ని చీల్చేశాడు దేవుడు.
రెండు పక్కల అలా గోడలుగా నిలిచిపోయినాయి, ప్రాకారాలుగా నిలిచిపోయినాయి, ఆరకుండా ఆ దారి అంతా కూడా ఆరిన దారి అయిపోయింది, మార్గం అయిపోయింది. ప్రజలందరూ నడిచిపోయారు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దీనులుగా ఉంటే దేవుడు మన పట్ల మార్గాలు తెలిసే దేవుడు. దేవుడు మార్గాలు తెలిసే దేవుడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మన జీవితాలు ఎన్నో శోధనలు, కరువులు, కాటకాలు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. ఆయన కూడా తెలుసా, సైన్యంలోకి అధిపతి దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. నువ్వు మొరపెడితే దీనుడుగా మొరపెడితే అద్భుతం చేస్తుంది పక్షం. ద్వారాలు మూసుకుపోయిన ద్వారాలు ఎదురాలి, మూసుకుపోయిన ద్వారాలు తెరవబడతాయి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఈ మార్గాలు తెలియక సతమైపోతారు. ఈరోజు ప్రేమ ఈ మార్గాలు తెలియక ఈరోజు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతారు. ఈరోజు మొరపెట్టక తెలియక దేవుని దగ్గర, దేవుని ఎదుట దీనులుగా ఉండలేక, ఈరోజు ఆ అధ్యయనత్వం ఎలా ఉండాలో అది తెలుసుకోక ఈరోజు అనేక మార్గాల్లో పరిగెడుతున్నారు. దేవుని దగ్గర దీనులుగా ఉంటే దీవించబడతాం, ఆశ్చర్యకార్యాలు మనం పొందుకుంటాం. 3 మార్గాలు తెరవబడతాయి. స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి చెప్పగలిగితే, ఇంకా చాలా 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 చాలా. ప్రేమ యేసు క్రీస్తు. ఎవరు? యేసు, మన ప్రభువైన యేసు క్రీస్తు దీనుడుగా వచ్చాడు లోకాన్ని. ఎలా వచ్చాడు? దీనుడుగా వచ్చాడు. అసలు 6 కోట్ల దగ్గర తీసుకెళ్ళాడు, పిలాతు దగ్గర తీసుకెళ్ళాడు, కోట్ల దగ్గర తీసుకెళ్తే అరికలు మొదలుకున్నాడు నెత్తి వరకు ఆయన పరిశీలన చేస్తే ఏ పాపం, ఏ దోషం, ఏ అతిక్రమణ అసలు ఆ పిలాతులకే అర్థం కాదు, ఆ న్యాయస్థానంలో రాజులకే అర్థం కాదు, ఆ కోర్టులో జడ్జిలకే అర్థం కాదు. అసలు ఎందుకు తెచ్చారు ఈ నీతిమంతుని? ఏ పాపం లేదు, ఏ దోషం లేదు, ఏ అక్రమం లేదు, అసలు ఏది లేదు. మాటల్లో కానీ, చూపులో కానీ, తలంపులో కానీ, తన యొక్క నడకలో కానీ, తన ప్రాంతంలో కానీ ఏది లేదు, ఏ పాపం లేదు. ఈ దేవుడిని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు సిలువేమంటున్నాడు? స్తోత్రం. ఒకసారి చూద్దాం జకరియా గ్రంథం. జకరియా 9వ అధ్యాయం 9వ వచనం. మలాకి ముందు సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను ఎక్కి మీ వద్దకు వచ్చుస్తున్నాడు. జకరియా ప్రవక్త చెప్పాడు, యేసు క్రీస్తు ఈ లోకానికి రాకముందు ఏమని చెప్పాడంటే, సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా సంతోషించండి, ఉల్లసించండి. ఎందుకంటే నీ రాజు నీతిపరుడైన దేవుడు, రక్షణ కలిగిన దేవుడు దీనుడై మీ ముందుకు ఒక గాడిద మీద రాబోతాం. స్తోత్రం వచ్చాడా లేదా? యెరూషలేము ప్రాంతంలో గాడిద కట్టబడి గాడిద అంటే ఒక దినాన్ని శిష్యులను పంపించి ఆ గాడిద నాకు కావాలి, ఆ గాడిద పిల్లగా తోలుకోండి. ఎవరైనా అడిగితే ఆ గాడిదలో యేసు ప్రభు కావాలని అన్నాను కనుక వాళ్ళు ఇస్తారు, తీసుకురంటే ఆ శిష్యులిద్దరు ఆ గాడిద పిల్లలు తీసి గాడిద పిల్లలు తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర రాగానే వాటిని అన్ని నీళ్ళు పెట్టి శుభ్రపరిచి దాని మీద తెల్లని వస్త్రాలు వేస్తే యేసు ప్రభు ఎక్కితే యెరూషలేము ప్రాంతం అంతా ఆయన స్తుతించారు, ఘనపరిచారు. దావీదు కుమారుడు అసలు చేస్తాను, దావీదు కుమారుడికి జయముచ్చునుగా కానీ ప్రభువుని స్తుతించారు, ఘనపరిచారు. యేసు ప్రభు లోకానికి దీనుడుగా వచ్చాడు, తగ్గించుకున్నాడు. దుర్భాషలాడుతూ ఉంటే తగ్గించుకున్నాడు, మొక్క మీద భూమిస్తూ ఉంటే తగ్గించుకున్నాడు, వెనక నుంచి పిడుగుద్దులుగుద్దా ఉంటే తగ్గించుకున్నాడు. ఏ మాట పడతాయి, ఏ మాట వాళ్ళు దూషించలా, కొరడాలు పెట్టి
39 కొడాల అరికాలు మొదలుకొని నన్ను ఎంతో కొడుతుంటే ఆ గాలాలు శర్మం పట్టుకొని చీల్చుకొని వస్తుంటే బలుక్కుమంటూ రక్తం వస్తామంటే సుందరమైన దేహం క్రూపిగా మార్చబడింది. ఆ కాలంలో మేకులు సిలువ మీద పొందుకొని మేకులు పడుతూ ఉంటే ప్రాణం సొమ్మసిల్లిపోతూ ఉంది. అరికాల్లో మేకులు, ప్రియ దేవుడ తల మీద మొల్ల కిరీటం చూడండి. ప్రియ దేవుడ ఆ రక్తం అంతా బలుక్కుమంటూ బయటికి పోతుంది. కొడవలు పెట్టి కొడుతూ ఉన్నారు, అటు అట్నెడుతున్నారు, ఇట్నెడుతున్నారు, బంతులు ఆడారు, నాట్యం ఆడారు, ప్రియ దేవుడు దుర్భాషలాడు, అన్నీ ఆడారు. అయినా ఒక్క మాట కూడా అంటాడు కదా, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగురు దాంట్లోనే అంత దీనుడే. యేసు ప్రభు మన కోసమే కదా దీనుడయ్యాడు. యేసు ప్రభు మన కోసమే కదా అంత తగ్గించుకున్నాడు. యేసు ప్రభు ఒక గొర్రె పిల్లగా తలంచుకున్నాడు మన కోసమే కదా. మన శాపం, మన పాపం, మన పాపం పోవాలనే కదా ఈరోజు ప్రేమ. ఎందుకని ప్రభుకు మనం ఇవ్వలేదు? ఎందుకని ఈరోజు దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం? ఎందుకు దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం? ఎందుకు దేవుని ఆరాధన అంటే నిర్లక్ష్యం? ఎందుకు దేవుని సన్నిధి అంటే ఈరోజు నిర్లక్ష్యం? స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారానికి ఒకసారి మనం దేవుని ఆరాధించేది. ఎందుకంటే దేవుడు చేసిన మేలును బట్టి, ఉపకారాలను బట్టి, దేవుడు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి, 6 రోజులు దేవుడు మన పనిని ఆశీర్వదించిన విధానం బట్టి 7వ దినాన్ని సంబంధించి స్థుతిస్తూ ఉంటాం. 7వ దినం ఒక్కరోజు కూడా కనీసం ఒక్కరోజు 7వ దినం ఆదివారం దేవుని సన్నిధానికి రావడానికి మనకు మనసు అప్పట్ల. అదేమంటే పనులు ఉన్నాయి, అదేమంటే ఇంట్లో పని కాల, అదంటే వాళ్ళు ఎడుతున్నారు, పిల్లలు ఎడుతున్నారు, ఇల్లు ఎడుతున్నారు, లేదంటే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలంటున్నారు. కానీ ఆదివారం మొదలు, సోమవారం మొదలుకొని శనివారం వరకు పనికి పోకుంటున్నారా? పనికి వెళ్ళకుండా ఉంటున్నారా? స్తోత్రం హల్లెలూయా. పనికి వెళ్ళండి కదా. మీరు సమయానికి వెళ్ళి సమయానికి ఎక్కడ వస్తున్నారు? ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారం చేయడానికి వెళ్ళినా, పనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా టయానికి వెళ్ళి టయానికి వచ్చినట్లుగా వారానికి ఒకసారి దేవుడి సన్నిధిలో కూడా మనం దేవుడి సన్నిధిలో వెళ్ళాలంటే సమయానికి రావాలి, సమయానికి రావాలి. అది దేవుని ప్రజల్లో పట్టడం. స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. దీనత్వం ఏంటంటే దేవుని ప్రజలను మనము దేవునికి లోబడటమే దీనత్వం. ఒక వారం వచ్చి ఒక వారం కాకుండా ఏదో ప్రభు బలారాలకు వచ్చి తర్వాత 3 వారాలు వేసి రక్తం అలా భక్తిని, అది భక్తి అనరు. ఏమన్నారు? భక్తి అనరు, అది విశ్వాస జీవితం అనరు, అది దీనత్వం అనరు, అది లోబడుట అనరు. ఇక నీ జీవితం నువ్వే పాత్రుడు. స్తోత్రం కాదు. హల్లెలూయా. దీనత్వం అంటే దేవుని దగ్గర దీనత్వం క్రమంగా, నిజాయితీగా, క్రమంగా సమయాన్ని పాటిస్తూ, ఆయన మాట వింటూ, దేవుని వాక్యాన్ని గ్రహిస్తూ నడుచుకోవటమే దీనత. స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గృహం దేవుని మాటకు లోబడదు, దీనత్వం కలిగి జీవించాడు. దావీదు దీనుడుగా, ఇంట్లో గుర్తింపు లేకపోయినా దేవుని దగ్గర గుర్తింపు ఉంది. దీనత్వంతో బ్రతికాడు, ఆశీర్వదించాడు. మోషే ఐగుప్తు సుఖభోగాలు కోరుకాడు, ప్రజల క్షేమాన్ని కోరుకున్నాడు. దేవుడు దర్శించాడు, దేవునికి దీనత్వాన్ని కోరుకున్నాడు. అద్భుతాలు చేశాడు. మార్గాలు అనేక, ఒక సక్రమైన మార్గంలో ప్రజలను నడిపించాడు. స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. యేసు ప్రభు దీనత్వం కలిగి ఉన్నాడు. ఆ దీనత్వం కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ కృప మనకు దొరికింది. స్తోత్రం కలుగుతుందా? మరి ఈరోజు మన జీవితం, మన విధానం ఏంటి? దేవుని ఎదుట నీవైనా నేనైనా మన దీనత్వం ఏంటి? మన దీనత్వం మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తుందా?
మన దీనత్వం మన కుటుంబానికి ఆశ్చర్యకరంగా ఉంటుందా? నీ దీనత్వము, నీ భక్తి, నీ మొర ఒక అద్భుతమైన కార్యాన్ని రుచి చూసే కుటుంబం ఉంటుంది ఈరోజు. మన భక్తి ఎలా ఉంటుంది? ఏదో అదివరకు ఒక మాట చెప్తానండి. మన పరిచర్య ఈ ఊళ్ళో ప్రార్థన, మేము ఈ ఊళ్ళో ప్రార్థన మందిరాలకు వెళ్ళేవాళ్ళు పనికి వెళ్ళేవాళ్ళు. అవునా? దేవుడి కృపను బట్టి దేవుడు ఈ పరిచర్యని సేవకులు మమ్మల్ని ఈ ఊరు నడిపించిన తర్వాత మేము వచ్చిన కొత్తలో కూడా చాలా మంది పనికి వెళ్ళారు. చిన్న చిన్నగా దేవుడు ఈ పరిచయని బలపరిచే కొలది మన ఈ పరిచయలో ఈ ఆరాధనకు వచ్చే ప్రతి కుటుంబం కూడా ఆదివారం వెళ్ళేవాళ్ళు. స్తోత్రం. ఆదివారం వెళ్ళకుండా ప్రభువును గణపరిచేవాడు. మనల్ని బట్టి ఇప్పుడున్న సంఘాలందరూ కూడా ఏ పనికి పోకుండా దేవుని ఆరాధిస్తున్నారు. స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనము దేవుడికి ప్రజలకు మాదిరిగా ఉన్నప్పుడు ఆ మాదిరికరము ఎంతవరకు కొనసాగించాలంటే జీవితకాలము నమ్మకంగా కొనసాగించాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ప్రియజనులారా, ఒక నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాం, ఒక దీనత్వాన్ని కలిగి ఉన్నాం. దేవుని ఆ దీనత్వము ఎప్పటి వరకు అంటే ఈ ప్రాణము గొంతులో ఉన్న ఈ ప్రాణము, మనలో ఉన్న ఈ ప్రాణం వెళ్ళేంత వరకు, పోయేంత వరకు దేవుని దుట నమ్మకంగా ఉండాలి. దీనులుగా ఉంటే ప్రజల ఆశీర్వదించబడతావు. 2 అద్భుతమైన కార్యాలు రుచి చూస్తావు. 3 అనేక ద్వారాలు నీ పట్ల దేవుడు నీకు తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రజల దీనత్వం కలిగి ఉన్న ప్రభువుని గణపరుగా కనుక దయచేసి మీలో చిన్నోన్నో తెలియదు, పెద్దోన్నో తెలియదు, కానీ ఒక సేవకుడుగా మాత్రం చెప్తున్నాను. దేవుని మాటకు లోబడదాం, సమయానికి వద్దాం. అరాపారగా దేవుని స్తుతించవద్దు. దయచేసి ప్రియదేవుల ఈరోజు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక విందు జరుగుతూ ఉంది. ఏం జరుగుతుందా చెప్పాలి? ఏం జరుగుతూ ఉంది? మనం వచ్చింది ఇప్పుడేలే సమయం టైంకి వెళ్ళిపోతుంది. ఒక విందు జరుగుతుంది. ఏం జరుగుతుంది? విందు జరుగుతుంది. విందు జరుగుతున్నప్పుడు అందరూ తినిపోయారు. ముందు వచ్చిన వాళ్ళందరూ తినిపోయారు. చివరిగా నువ్వు వచ్చావు. చివరి వచ్చిన వాళ్ళకి అన్నీ అందుకేనా? మటన్ బిర్యానీ ఉన్నా అనుకున్నా, లగ్గీసులో అనుకున్నా, అవి దొరుకుతాయా? దొరకవు. నువ్వు లేటుగా వచ్చినప్పుడు కాక నేను భలే తిట్టేలే, నేను చేసిండు చికెన్ బిర్యానీ లెగ్ పీసులు పెట్టిండు, కనీసం ఎవరికొకటి కూడా అందరా అంటారు. అవునా కదా? అంటారు కదా. అంటే ఎవరు తప్పు? ఆ విందు ఏర్పాటు చేసినట్టు వాడు తప్ప, లేకపోతే మన తప్ప? మన తప్ప. ఎందుకని? పెట్టే సమయానికి మనం వెళ్ళరా, అందరూ తినే సమయానికి మనం వెళ్దామా వద్దా అన్నట్లుగా, ఏదో కనపడదా అన్నట్లుగా అని చివరిలో వెళ్ళాం. అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాయి. సమయం అంతా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఆ సమయం వెళ్ళి నాకు అన్నం పెట్టమంటే అవన్నీ ఉంటాయా? ఉండవు. నువ్వు లేటుకి వెళ్ళావు కనుక వచ్చానని తినాల్సి వచ్చింది. రైతు మీద దేవుని యొక్క సన్నిధులు కూడా అంతే. ఎవరైతే ముందు వస్తారో వారికి దేవుని ఆశీర్వాదం. స్తోత్రం కలుగుతుంది. నిజం ప్రియదేవుడా, వాళ్ళు ఎందుకు తెలిసిన? పాటలు పడితే ఒక ఆశీర్వాదం, దేవుని స్తుతిస్తే ఒక ఆశీర్వాదం, సాక్ష్యం చెప్తే ఒక ఆశీర్వాదం, దేవుని వాక్యం వింటే ఒక ఆశీర్వాదం, ప్రియ దేవుడా ప్రార్థన చేస్తే ఒక ఆశీర్వాదం. స్తోత్రం కలుగుతుందా? అదే ఇప్పుడు పాటలు పాడితే ఒక ఆశీర్వాదం, స్తుతిస్తే ఒక ఆశీర్వాదం, సాక్ష్యంతో ఒక ఆశీర్వాదం, వాక్యం వింటే ఒక ఆశీర్వాదం, చివరిలో ప్రార్థన చేస్తే ఒక ఆశీర్వాదం. ఎన్ని ఆశీర్వాదాలు? 5 ఆశీర్వాదాలు వస్తున్నాయి. 5 రకాల ఆశీర్వాదాలు వస్తున్నాయి. ఈ 5 రకాల ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయి? మొదటి నుంచి లాస్ట్లో ఉన్న వాళ్ళకి 5 ఆశీర్వాదాలు వస్తాయి. మొదటి నుండి లేకుండా ఆరాధన అయిపోయిన తర్వాత, పాటలు అయిపోయిన తర్వాత, సాక్ష్యాలు అయిపోయిన తర్వాత, చివరిలో వాక్యానికి వస్తే ఏ ఆశీర్వాదం మిగిలింది?
ఒక్క ఆశీర్వాదం, ఒక్క ఆశీర్వాదం వస్తే మనం దీవించబడుతున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన కుటుంబంలో సమృద్ధి ఉండాలంటే దేవుని ఆశీర్వాదం కూడా ఎలా ఉండాలంటే సమృద్ధిగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ ఆశీర్వాదం మీరు పోగొట్టుకుంటున్నారు. మేమే పాట పాడి, మేమే స్థుతించడం, మేమే కీర్తన నింపుకోండి అన్నీ మేమే, మాకు ఆశీర్వాదం మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. కనుక ప్రైజ్ ది లార్డ్ జ్ఞాపకం చేసుకోండి, మనం పని మీద, ఉద్యోగాల మీద, మన సంపద మీద ఎలా ఆసక్తి కలిగి ఉంటామో ప్రభువుని స్తుతించే విషయంలో కూడా, ప్రభువుని వెంబడించే విషయంలో కూడా, ప్రభువుని ఆరాధించే విషయంలో కూడా, పాటలు పాడే విషయంలో కూడా, ప్రార్థించే విషయంలో కూడా, అన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఏదో మనకి నచ్చినప్పుడు, ఇష్టం వచ్చినప్పుడు వచ్చి వెళ్తామంటే అది భక్తి అనరు, విశ్వాసం అనరు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రేమికులారా, దేవునికి లోబడదాం, దేవుని ఎదుట దీనులుగా ఉందాం, ఆశీర్వాదం చూస్తాం, అనేకమైన అద్భుతమైన కార్యాలు రుచి చూస్తాం. మన పట్ల దేవుడు అది జరిగిస్తున్నాడు. కనుక యేసు ప్రభు ఈ లోకానికి దీనులుగా వచ్చాడు కనుక ఆ దీనత్వం కూడా మనలో ఉందాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 ఏం నేర్చుకున్నాం? ఈ లోకానికి దీనుడై ఆ దీనత్వాన్ని యేసు ప్రభు నేర్పాడు. కనుక ఈరోజు ఆ దీనత్వం రుచి చూసినటువంటి మనము కూడా మన జీవితంలో మనం కూడా ఆ దీనత్వాన్ని కలిగి మనము జీవిద్దాం, ప్రభువును స్తుతిద్దాం, అనేకులకు ఆశ్రయదుర్గంగా ఉన్నాం. స్తోత్రం కలిగిన అనేకులకు మార్గదర్శులుగా ఉన్నాం. అనేకులకు ఎలా ఉన్నాం? మార్గదర్శులుగా ఉన్నాం. ఇప్పుడు సంవత్సరం నుంచి వస్తున్నామండి, ఒక కాపును నేను తీసుకొచ్చావా? సంవత్సరం నుంచి వస్తున్నాం, ఒక్క ఆత్మనైనా తీసుకొస్తున్నావా? దేవుని నమ్మకం కుటుంబం ఒక కుటుంబాన్ని తీసుకెళ్తున్నావా? ఏది నీ దీనత్వం? దేవుని స్తోత్రం కలుగును గాక. సంవత్సరానికి ఒక్కళ్ళని పట్టుకోండి, ఒక్కళ్ళని తీసినట్టు పట్టుకోండి. మీరు ఒక ఆత్మను తీసినట్టు మీరు ఒక గోలు కలిగినంటే ఈ మందిరం అంతా నిండిపోతుంది. స్తోత్రం కలుగును. ప్రతి కుటుంబం రక్షణ పొందింది. మన చల్లగొల గ్రామంలో, మన ఈ ప్రదేశంలో, మన ప్రాంతంలో ఏ కుటుంబం కూడా ఆచరించే కుటుంబం కానీ, విగ్రహాల కుటుంబం కానీ, ఏ కుటుంబం రక్షణ లేకుండా ఉండకుండా అందరూ దేవుని స్తుతిస్తారు. చెప్పిన దేవుని స్తోత్రం కలగలిగా. నాకే విధంగా నేను బతుకుతాను, నాకే ఒళ్ళు బతుకు, నేనే బతుకుపోను, నేనే తీసుకెళ్ళాను అనుకున్నారు. అనుకోలేదు. నువ్వు బలపడలేవు, నువ్వు ఆత్మీయంగా నడిపించబడలేవు, ఒకరిని తీసుకురాలేవు, నీ పిల్లలకి రక్షణ తీసుకురాలేవు, నీ భర్తను నువ్వు మార్చుకోలేవు, నీ పిల్లలను మార్చుకోలేవు, నీ తల్లిదండ్రులు మార్చుకోలేవు, నీ భార్యను ఎవరిని మార్చుకోలేవు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. లోకం అని మనకు వద్దులే కానీ, ఈ ఆచరణ మనకు వద్దులే కానీ, దేవుని దగ్గర దీనులు అని ఉన్నాం. ఏమైనా దీనులుగా ఉన్నాం, దేవుని మాట విన్నాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాం. అతి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక.